హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ sairaj. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు నేను మీకు సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నానండి. సింపుల్గా మేకప్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఆ మేకప్ లుక్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను టోనర్గా రోజ్ వాటర్ టోనర్ని అప్లై చేశానండి. డైలీ నేను మేకప్ చేసుకునే ముందు రోజ్ వాటర్ టోనర్ని అప్లై చేస్తాను. ఇలా చేయటం వల్ల స్కిన్ మంచి ఫ్రెష్ ఫీలింగ్గా ఉంటుంది. రోజ్ వాటర్ స్కిన్కి మంచి టోనర్ లాగా యూస్ అవుతుంది. ఫస్ట్ రోజ్ వాటర్ని ఫేస్ మొత్తం అప్లై చేసేసి కొంచెం సేపటికి అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక నేను ప్రైమర్గా అలోవెరా జెల్ని అప్లై చేశాను. అలాగే అలోవెరా జెల్ స్కిన్కి సూట్ అయితే చాలా బాగుంటుందండి. సో కొంతమందికి అలోవెరా జెల్ పడదు అని చెప్పి అంటారు. సో అలాంటి వాళ్ళు అలోవెరా జెల్ని అవాయిడ్ చేసేయండి. దాని బదులు చాలా ప్రైమర్స్ ఉన్నాయి మనకి. దాని బదులు చాలా ప్రైమర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. అవన్నీ యూస్ చేయొచ్చు. నాకు అలోవెరా నా స్కిన్కి చాలా సూట్ అవుతుంది కాబట్టి నేను అలోవెరా జెల్ని ప్రైమర్గా అప్లై చేశాను. నెక్స్ట్ నేను విజోన్ ఫౌండేషన్ని తీసుకున్నానండి. ఇది చాలా లైట్గా ఉంటుంది అండ్ చాలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. స్కిన్లో చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. సో నేను డైలీ మేకప్ చేసుకునేటప్పుడు ఈ విజోన్ ఫౌండేషన్నే యూజ్ చేస్తాను. సో దీంతో నేను నా ఫేస్ మొత్తం డాట్స్లో పెట్టేశాను. ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్ హెల్ప్ తీసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసేసాను. సో మనం ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ అప్లై చేసేటప్పుడు ఫింగర్స్తో కంటే ఇలా బ్యూటీ బ్లెండర్తో అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా అండ్ నీట్గా ఎలాంటి ప్యాచెస్ లేకుండా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫౌండేషన్ తీసుకున్నా అండి. దీని బదులు మనం బీబీ క్రీమ్స్ అయినా అప్లై చేయొచ్చు, ఫౌండేషన్స్ అయినా అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం డైలీ కాబట్టి బీబీ క్రీమ్స్నే ప్రిఫర్ చేయండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేయొచ్చు. ఆ తర్వాత నేను డైలీ మేకప్లో నేను కాంపాక్ట్ పౌడర్కి బదులుగా స్పింజ్ బీబీ చేస్తానండి. ఇది మన ఫేస్ మీద చాలాసేపు ఉంటుంది అండ్ స్వెట్ రానివ్వకుండా చేస్తుంది. నేను కాంపాక్ట్ పౌడర్కి బదులుగా స్పింజ్ బీబీ యూజ్ చేస్తున్నాను. సో కావాలి అనుకుంటే కాంపాక్ట్ పౌడర్ని కూడా అప్లై చేయొచ్చు. సో ఇలాగా పఫ్ హెల్ప్తో నేను నా ఫేస్ అండ్ నెక్ మొత్తం స్ప్రెడ్ చేసేసాను. నెక్స్ట్ నేను బ్రష్తో కొంచెం పౌడర్ని తీసుకొని ఇలా ఫేస్ అండ్ నెక్కి మొత్తం స్ప్రెడ్ చేశాను. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా పౌడర్ మొత్తం పోయి ఫేస్ పౌడర్ నీట్గా స్ప్రెడ్ అవుతుంది. సో నేను అప్లై చేసేసాను. నెక్స్ట్ నేను మేబ్లిన్ కొలాసెల్ కాజల్ తీసుకున్నానండి. నేను ఆ కాజల్తోనే ఐబ్రోస్ కొంచెం డార్క్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఐబ్రో పెన్సిల్ ఉంటే ఐబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువగా ఈ కాజల్తోనే ఐబ్రోస్ డార్క్ చేసేస్తాను. నెక్స్ట్ నేను ఐస్కి కాజల్ అప్లై చేస్తున్నాను. ఐ కింద వాటర్ లైన్కి అప్లై చేస్తున్నాను. కొంతమందికి ఇలా కాజల్ అప్లై చేసేటప్పుడు ఐస్ వెంట వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. సో మనం ఒక ఇయర్ బడ్ హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఆ వాటర్ మొత్తం తీసేసి ఆ తర్వాత కాజల్ అప్లై చేసినట్లయితే అది మన ఐస్ మీద చాలాసేపు ఉంటుంది అండ్ నీట్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఐస్కి కాజల్ అప్లై చేసేటప్పుడు కింద మాత్రమే లైన్ చేస్తారు. అలా కాకుండా ఐలాష్ లైన్కి కూడా కాజల్ని అప్లై చేయడం వల్ల కళ్ళు చాలా బ్రైట్గా కనిపిస్తాయి. సో నేను డైలీ అయితే ఐలైనర్ యూస్ చేయనండి. నాకు కొంచెం ఐలైనర్ పడదు. సో ఈ కాజల్తోనే నేను సన్నగా వింగ్ లాగా గీసేస్తాను సైడ్కి. నెక్స్ట్ నేను లాక్మీ మస్కరాని యూస్ చేస్తున్నాను. ఓకే, మస్కరా అప్లై చేసేసాను. ఆ తర్వాత నేను లాక్మీ ఎన్రిచ్ లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నానండి. లిప్స్టిక్ బ్రష్ని తీసుకొని
కొంచెం లిప్స్టిక్ని తీసి ఆ బ్రష్తో నేను అప్లై చేస్తున్నానండి. ఇలా బ్రష్తో అప్లై చేయడం వల్ల మన లిప్స్ పైన క్రాక్స్ ఉన్నా సరే వాటిని కవర్ చేసేస్తూ నీట్గా బ్లెండ్ అవుతుంది స్కిన్ పైన. బాగా లిప్స్ డ్రైగా ఉన్న వాళ్ళైతే ఈ లిప్స్టిక్ వేసుకునే ముందు కొంచెం లిప్ బామ్ని అప్లై చేయండి. ఓకేనండి, లిప్స్టిక్ కూడా అప్లై చేసేసాను. ఆ తర్వాత నేను లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. ఇలా లిప్ గ్లాస్ అప్లై చేయడం వల్ల లిప్స్ చాలా షైనింగ్గా కనిపిస్తాయి. ఓకేనండి, నా ఫేస్ మేకప్ లుక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత హెయిర్ స్టైల్. ఎక్కువగా నేను ఈ హెయిర్ స్టైల్నే వేస్తానండి. మీడియం పఫ్ హెయిర్ స్టైల్ వేస్తాను, ఆ తర్వాత పోనీ వేసేస్తాను. సో మీరు ఈ పఫ్ హెయిర్ స్టైల్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. ఫ్రంట్ పఫ్ హెయిర్ స్టైల్ అనే వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు వాచ్ చేయండి. ఈ ఫ్రంట్ పఫ్ హెయిర్ స్టైల్స్లోనే నేను ఫ్రంట్ పఫ్ వేస్తాను, కొంచెం సైడ్ పఫ్ తీసి వేస్తాను. వీటిలోనే కొంచెం డిఫరెంట్గా పఫ్ స్టైల్స్ అనేది నేను ట్రై చేస్తాను. సో ఈ పఫ్ స్టైల్ నా ఫేస్కి చాలా బాగా సూట్ అవుతుంది. మ్యాక్సిమం నేను ఈ హెయిర్ స్టైల్నే వేస్తాను ఎక్కువగా. సో ఇలాగా మీడియం పఫ్ తీసేసి ఆ తర్వాత నేను పోనీలాగా వేసేస్తానండి. అంతే, హెయిర్ స్టైల్ ఫినిష్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేశాను. ఇంతేనండి నా డైలీ మేకప్ లుక్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? చాలా సింపుల్గా ఇలా డైలీ మేకప్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్సే యూస్ చేయాలని లేదు, మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్తోనే ట్రై చేయండి. అలాగే ఈ మేకప్ లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.